వెల్కమ్ టు యోయో టీవీ. నిన్న మొన్నటి వరకు డబ్బు మాత్రమే రక్త సంబంధాలను దూరం చేస్తుందని అనుకునేవాళ్ళం. కానీ రాజకీయాలు కూడా కుటుంబాన్ని చీల్చుతుంది అనడానికి ఏపీలో వైఎస్ కుటుంబం, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం నిదర్శనంగా మారుతున్నాయి. చేల్చడమే కాదు, ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళేలా చేస్తుంది కూడా. మరి ఇప్పుడు కవిత విషయంలో ఇదే జరగబోతుందా? కొంతమంది కవిత కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని అంటుంటే, మరికొంతమంది మాత్రం ఆమె కాంగ్రెస్లోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా ఓ మధ్యవర్తి ద్వారా కాంగ్రెస్ హైకమాండ్తో సంప్రదింపులు జరిపారని అంటున్నారు. ఢిల్లీ పర్యటనలో హైకమాండ్ ఈ విషయాన్ని రేవంత్ దృష్టికి తీసుకువచ్చిందని చెబుతున్నారు. అయితే కేసీఆర్ కుటుంబంలో కలహాలకు తాము కారణం అనే విమర్శలు వస్తున్నాయన్న కారణంగా ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని రేవంత్ రెడ్డి సూచించినట్లుగా చెబుతున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నిజంగా కవిత కాంగ్రెస్ను సంప్రదించారో లేదో తెలియదు, కానీ సంప్రదించి ఉంటే మాత్రం ఇప్పుడే చేర్చుకోబోం అని చెప్పేంత రాజకీయ నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే కవిత చేరితే రాజకీయం ఎలా ఉంటుందో కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసు. కవితతో పాటు గ్రేటర్ హైదరాబాద్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అంటున్నారు. కవితను ఆపేస్తే వీరంతా ఆగిపోయే అవకాశం ఉంది. సొంత పార్టీ పెట్టుకోవడం ద్వారా ఏమాత్రం ముందడుగు వేయలేనని, మరో షర్మిల అయిపోతానని కవిత అనుకుంటే మాత్రమే ఆమె ఇతర పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. కవిత కాన్ఫిడెంట్గా ఉన్నారని, అందుకే కొత్తగా జాగృతి శాఖల్ని ఏర్పాటు చేసుకుంటున్నారని ఆమె సన్నిహితులు అంటున్నారు. అయితే కేసీఆర్ ఆమెను చివరి క్షణంలో అయినా బుజ్జగిస్తారని, పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం కాకుండా చూసుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నాయి. ఈ ప్రచారంపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.